ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఉప్మా ఏముంది, అందరికీ వచ్చిందే కదా, సపరేట్గా ఏమని అయితే అనుకోకండి ఫ్రెండ్స్. అంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే నేను కొంచెం ఒక సింపుల్గా కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే మనము చూద్దాం. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ వచ్చేసి రొటీన్ చూపిస్తున్నానండి. 8 నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ చేసే వరకు అనమాట. సో ఓకేనా. ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా మనము ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి బాగా అయితే అదేమంటారు వేయించేసుకోవాలన్నమాట. రవ్వ అంతా కూడా ఉప్మా రవ్వ. మీరు ఏ రవ్వ అయినా తీసుకోండి, బొంబాయి రవ్వ అయినా సరే, మీ ఇష్టం మీకు నచ్చిన రవ్వ తీసుకోండి. నేను కొంచెం ఇది కొంచెం లావుగా ఉంటుందన్నమాట రవ్వ, ఇది తీసుకున్నాను. బొంబాయి రవ్వతో అయినా కూడా ఇదే సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. కొంచెం ఇట్లా ఆయిల్ వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లోనే పెట్టేసేయండి మంట అయితేను, ఆయిల్లో అస్సలు పెట్టద్దు. ఇప్పుడు మనం ఇందులోకే చూడండి, ఇది జీలకర్ర అనమాట. ఇలాగ కొంచెం ఇందులోకే జీలకర్ర వేసేసేయండి. సో ఫ్రెండ్స్, ఇట్లా చేస్తే కొంచెం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కంటే కూడా ఇది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బాగా వేగిన తర్వాత నేను అది పక్కన పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ తాలింపు కోసం అయితే మనము కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు ఇవన్నీ కూడా వేసుకుందాం. సో చూడండి, ఫస్ట్ అయితేను నేను కొంచెం పల్లీలు తీసుకున్నాను. పల్లీలు, కొన్ని మినపప్పు, అదేవిధంగా కొంచెం శనగపప్పు కూడా తీసుకోండి ఉంటే. ఇంకా ఇప్పుడైతే నా దగ్గర ప్రెజెంట్గా శనగపప్పు లేదు కాబట్టి నేను వేయలేదు. అది కూడా వేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసాను. ఇవన్నీ వేసినప్పుడే మీరు కరివేపాకు కూడా వేసేసేయండి. కంపల్సరీగా వేయాలండి కరివేపాకు. నేను వేయలేదంటే ప్రెజెంట్గా కొంచెం లేదనమాట, అందుకోసమని నేను వేయలేదు. మీరైతే కంపల్సరీగా వేసుకోండి. తర్వాత ఇలాగ కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసాను. ఇవన్నీ కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి లైట్గా, మరి ఎక్కువేం అవసరం లేదండి. తర్వాత వచ్చేసి టమాటాలు ఉన్నాయి కదా, టమాటా కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టేశాను. ఈ టమాటాలు కూడా వేసేద్దాం. ఇదంతా కూడా కొంచెం మనం ఫ్రై అయ్యేంతవరకు అయితే వెయిట్ చేద్దామండి. కొంచెం మనకి టమాటాలు కూడా బాగా మగ్గాలి కదా, దానికోసం అన్నమాట. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి తనంత వాటర్ వేసేసుకొని, సేమ్ ఉప్మాకు మనం ఎట్లా వాటర్ వేసుకుంటామో అంటే మనం మామూలుగా 1కి 2 వేసుకుంటామండి. 2 కంటే కూడా ఒక అర్ధం గ్లాస్ ఎక్కువ వేసుకున్నారంటే కొంచెం మెత్తగా బాగుంటుంది ఉప్మా. అది ఇంకా ఫ్రై అదంతా కూడా బాగా వేగిన తర్వాత నేను చూసారు కదా 2.5, ఒక గ్లాస్కి నేను 2.5 దగ్గర వేసాను వాటర్ అయితేను. అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇంక ఇప్పుడు చూసారు కదా నీళ్ళు ఇవన్నీ కూడా బాగా మసలాయి అన్నమాట. మసలేటప్పుడు మన దగ్గర ఆల్రెడీ రవ్వ వేయించేసి పెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వ అంతా కూడా వేసేసేయండి. సో ఇట్లాగా ఒకసారి అంతా బాగా కలిపేశారంటే మంచిగా మనకి దగ్గర పడిపోతుందండి ఉప్మా అయితేను. ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా అయ్యేసి ఉప్మా ఇది. అయినా చాలామందికి అయితే ఉప్మా పెద్దగా ఇష్టం ఉండదండి, కాంక్రీట్ అట్లా అంటూ ఉంటారు కదా. కాకపోతే కొంచెం మనం ఉప్మాలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఆయిల్ లేకుండా చేసుకుంటే ఉప్మా అసలు ఏం టేస్ట్ ఉండదు. కాకపోతే కొంచెం అట్లాగా కొంచెం ఒక రవ్వ ఆయిల్ వేసుకొని చేసుకుంటేనే ఉప్మా మంచి టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంక ఇదంతా బాగా మనకి ఉడుకుతూ ఉంది కదా. ఇంక ఇట్లా కొంచెం మనకి దగ్గర పడేంతవరకు అయితే మనము వెయిట్ చేద్దాం. తర్వాత ఇందులోకి లాస్ట్లో మనము చూడండి, మ్యాక్సిమం అయితే కొంచెం దగ్గర అయింది కదా. నేను చెప్తాను చూడండి, కొంచెం చిన్నగా మీరు ఒక 1/2 స్పూన్ అంత నెయ్యి వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఉప్మా అయితేను. ఇది ఒక సీక్రెట్ లాగా అన్నమాట. చాలామంది అయితే వేసుకోరు, కొంతమంది నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళకు కూడా మనం నెయ్యి వేసామనేలాగా అయితే తెలియదండి. అలా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ వేసామంటే మనకి స్మెల్ తెలిసిపోతుంది, కానీ అలా కాకుండా ఒక 1/2 స్పూన్ వేయండి అంతే. సో చూడండి, ఈ విధంగా వేసి కలిపారంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఓకేనా. సో చూడండి, నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఉంచేసామంటే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది.
ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయిందండి మనకి ఉప్మాను. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఉప్మా వేడిగా తింటేనే బాగుంటుంది కదా. ఈ టిఫిన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉప్మా. సో చూడండి, మనం ఇట్లాగా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారు కదా, నేను ఇట్లా ఒక గిన్నెలోకి వేసి పెట్టేశాను. ఇలాగా ఇచ్చామంటే చాలా ఇష్టంగా కూడా తింటారు కదా పిల్లలు. బాగా కనపడుతుంది కదండి ఉప్మా అయితేనే. సో ఫ్రెండ్స్, మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను మీకు ఈరోజు వంకాయ కూర కూడా కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అది కూడా చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు టిఫిన్ తినేసిన తర్వాత వంకాయ కర్రీ అదంతా కూడా చేయడం అయితే చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వంకాయ కోసం అయితే చూసారు కదా, ఈ టబ్లో వచ్చేసి నేను కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసానండి. ఇలాగ మనం వేయడం వల్ల మనం వంకాయలు కట్ చేసిన తర్వాత త్వరగా రంగు మారకుండా ఉంటాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను అట్లయితే వేసానండి. ఇంకా తర్వాత వంకాయలు అయితే మనము చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఈరోజు మనము కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేద్దామండి. మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. గుత్తి వంకాయ చేసుకోవచ్చు, ఉల్లికారం వంకాయ చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను మీకు పెరుగు వేసి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుందండి వెరైటీగాను. ఓకేనా. ఫస్ట్ అయితే వంకాయలన్నీ కూడా ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు ఇలాగే అయినా కట్ చేసుకోండి, లేకుంటే కొంతమంది అలాగే పొడవుగా కట్ చేసుకుంటారు కదా, అలాగైనా కూడా కట్ చేసుకోండి. ఇది వంకాయలు కట్ చేసుకోవడం అయితే ఆప్షనల్ అనమాట. కాకపోతే నాకు ఎందుకో పొడవుగా కట్ చేస్తే ఇష్టం అనిపించదండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా రౌండ్గానే కట్ చేస్తూ ఉంటాను. అన్నీ ఒకే సైజులో మీరు వంకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మనం నీళ్ళలోకి అంతా కూడా ఇలా నీళ్ళలోకి ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి త్వరగా రంగు మారవన్నమాట. అంటే మనం కట్ చేసేంత వరకు కూడా రంగు మారకుండా ఉంటాయి వంకాయలు. అందుకోసం అని చెప్పేసి నేను అలా వేసానండి. కొంతమంది ఉప్పు ఒక్కటే వేస్తూ ఉంటారు, అలా అయినా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా పసుపు వేయడం వల్ల ఇంకా కొంచెం ఒక అర్ధగంట అట్లా ఉన్నా కూడా బాగుంటాయి అన్నమాట వంకాయలు, కలర్ చేంజ్ కాకుండా. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలాగ వేస్తున్నానండి. ఓకేనా. ఇంకా అన్నీ కూడా ఇట్లా ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా మనమైతే చూసేద్దాం. చూసారు కదండి, వంకాయలు అయితే చాలా పుచ్చులు ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. లోపల చూడండి ఎన్ని పుచ్చులు ఉన్నాయో. ఇంకా అది ఫ్రెండ్స్, కొంతమంది మనిషి కూడా అంతే కదండి, పైకి చూడడానికి చాలా బాగా కనిపిస్తారు, లోపల పుచ్చు ఉంటుంది అని అంటారు కదా, అట్లా అనమాట. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇట్లా కొంచెమే ఆయిల్ వేసుకోవాలి మనము ఈ వంకాయ కూర చేసుకోవడానికి. తర్వాత ఈ కొద్దిగా ఆయిల్లో ఈ వంకాయలన్నీ కూడా మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి వంకాయ త్వరగా ఉడికిపోతుంది. ప్లస్ ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ కూడా అదనంగా ఉంటుందన్నమాట. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఇట్లా కొంచెం ఆయిల్ వేసి మనము ఈ వంకాయలన్నీ కూడా మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి నేను ఫ్రై చేస్తున్నాను కదా, ఇంకొంచెం సేపు అయితే ఫ్రై అయిపోతాయి మనకి. తర్వాత ఇవన్నీ కూడా తీసేసి మనము వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. తర్వాత ఇంక ఇదే కళాయిలోనే మనం అంటే కళాయి ఇంకా వంకాయలు ఒకటే ఏం చేసాం కాబట్టి అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, ఇంకా కర్రీ చేయడానికి అనమాట. ఇలా కర్రీ చేసుకుంటే మనకి చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ప్లస్ అన్నంలోకైనా కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసేసేయండి. అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు, పోపు దినుసులు అన్నీ కూడా మీరు వేసేసుకోండి. కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఆ ఉల్లిగడ్డలు వేసిన వెంటనే. తర్వాత ఇదంతా కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం వేగితే చాలా ఆనియన్స్ మనకి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చెక్క లవంగ కూడా వేసేసాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఆనియన్ మంచిగా వేగాలి. తర్వాత ఇది వచ్చేసి ఇందులోకి నేను కొంచెం ఒక 2 టమాటాలు అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఇట్లా ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసేసానండి. ఆ పేస్ట్ అయితే వేసేద్దాం. తర్వాత ఇందులోనే కొంచెం నీళ్ళు వేసుకొని మనం సపరేట్గా వాటర్ ఏం వేసుకోకున్నట్టుగా ఈ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు, లేదా సపరేట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇందులోనే వేసేసాను. తర్వాత ఇందులోకి మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన రుచికి సరిపడేలాగా. అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడ్డట్టుగా.
అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా అయితే కలిపేసేయండి. మంచిగా ఇదంతా కూడా మనకి ఉడకాలి. ఎందుకంటే ఈ టమాటాలు మసాలా ఇవన్నీ కూడా వేసాం కదా, ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మీ దగ్గర పెరుగు ఉంటే ఒక 2 స్పూన్ల పెరుగు వేసేయండి. ఇదంతా కూడా బాగా కొంచెం ఉడికిన తర్వాత ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. సో చూసారా, చూడడానికి మనకి బాగా అనిపిస్తుంది కదా పెరుగు వేసిన తర్వాత, కలర్ఫుల్గా ఉంటుంది. పెరుగు వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని కావాలంటే ఇంకొంచెం మనం వాటర్ వేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే బాగా ఉడకబెట్టేసుకోవాలి. అంటే ఈ నీళ్ళని కూడా ఇదంతా కూడా మనకి బాగా మసలాలన్నమాట వాటర్ వేసిన తర్వాత. సో చూడండి, ఒకసారి మనం మూత తీసి అయితే చెక్ చేద్దాం ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది. ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, రకరకాలుగా మనము వంకాయని అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు ఇలా చేపిస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుందండి. మీరు రొట్టెలోకైనా తినచ్చు, రైస్లోకైనా తినచ్చు, చపాతీ ఎనీవన్. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, మనకి బాగా అయితే మసులుతున్నాయి కదా వాటర్ కాదండి, అది గ్రేవీ. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వంకాయలన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ వంకాయలన్నీ కూడా వేసేద్దాం. వంకాయలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మనము వంకాయలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించాలి. సో చూడండి, ఇంకొంచెం సేపు అయితే మనం ఉడికిద్దాం. చూసారు కదా, బాగా అయితే ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకాసేపు ఉడికించామంటే మనకి వంకాయ అయితే ఉడికిపోతుంది అనమాట. వంకాయ ఉడికిందా లేదా మనం ఒకసారి అయితే చెక్ చేద్దామండి. సో ఇంకా అయితే వంకాయ ఉడకలేదనమాట. ఇంకొంచెం సేపు అయితే మనము ఉడికిద్దాం మూత పెట్టేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మంచిగా మనకి రెడీ అయిపోయిందండి. ఇట్లా ఆయిల్ కొంచెం పక్కకు తేలిందంటే మనకి కర్రీ అయితే ఉడికిపోయినట్టే అనమాట. ఇంకా మనం తీసేసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నామంటే మనకి వంకాయ పెరుగు కూర అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి, రెడీ అయిపోయింది కదా. నేను ఇట్లా ఒక వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. నేను పెరుగు వేసాం కాబట్టి మనం పెరుగు కూర అని కూడా అనుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా అనుకోండి, ఏ పైరైనా పెట్టుకోండి, కానీ వంకాయ కూర మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మీరు అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.